గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మార్నింగ్ అనాలిసిస్ దిస్ ఇస్ మహాలక్ష్మి. కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి ఘటనకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ను ఇప్పటివరకు ఎందుకు బయట పెట్టలేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ దాడి విషయంలో మంత్రి హరీష్ రావు నటనకు తెలంగాణ యువకులు భావోద్వేగానికి లోనయ్యారని ఎద్దేవా చేశారు. కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి చేసిన నిందితుణ్ణి ఇప్పటి వరకు మీడియా ఎదుట ఎందుకు ప్రవేశపెట్టలేదని, దాడి ఘటన విచారణ వివరాలు బయట పెట్టాలని అన్నారు. ఇప్పటి వరకు నిందితుడు రాజు రిమాండ్ రిపోర్టు బయట పెట్టలేదని అన్నారు. కుట్రలు జరగబోతున్నాయని కేటీఆర్ అన్నారని, ఆయన మాటలను సుమోటోగా స్వీకరించి విచారణకు ఆదేశించాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఇక కేసీఆర్ సర్కారు, మంత్రి హరీష్ రావుపై రేవంత్ విమర్శల దాడి చేశారు. ఇక అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై దాడి ఘటనపై స్పందిస్తూ అదంతా డ్రామా అని రేవంత్ కొట్టిపారేశారు. ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి కుట్రలు సర్వసాధారణమని వ్యాఖ్యానించారు. కొత్త ప్రభాకర్ రెడ్డి, గువ్వల బాలరాజులపై దాడి ఘటనలు కుట్రలో భాగమేనని అభిప్రాయపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ఇలాంటి ఘటనలు సృష్టిస్తారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో గత ఎన్నికలకు ముందు కోడికత్తి ఘటన, బెంగాల్లో మమతా బెనర్జీ కాలిగాయం ఘటనలే ఇందుకు తార్కాణమని ఉదాహరించారు. రైట్, ఇక వెల్టీ మార్నింగ్ అనాలిసిస్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు సంధ్యారెడ్డి గారు కాంగ్రెస్ నుంచి, బుసాపు శంకర్ గారు బీజేపీ నుంచి, రామచంద్ర నాయక్ గారు బీఆర్ఎస్ నుంచి, అదేవిధంగా బండారు రామ్మోహన్ గారు అనలిస్ట్. రైట్, గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు మార్నింగ్ అనాలిసిస్. రామ్మోహన్ గారు అది పార్టీలో ఏవైనా అంటే కొన్ని కుటిల రాజకీయాలు అనేది సర్వసాధారణం అయిపోయాయి. అలాంటిది ఇంకా ఎలక్షన్ టైంలో ఏదైనా చేసి ప్రజల మనస్సు గెలవాలనే ఒక దురాలోచన అని అనుకోవచ్చా? ఇప్పటి వరకు నాకు తెలిసి నేను అనుకున్న ఈ ఏదైతే ఘటనలు ఉన్నాయో పొలిటికల్ లీడర్స్కి సంబంధించి చుట్టూ చాలా ప్రొడక్షన్తో వెళ్తూ ఉంటారు. సో అది యాక్సిడెంటల్గా జరిగిందైనా ఏదైనా కూడా నిందితుడు ఎవరనేది బయట పెట్టాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంటుంది. ప్రజలు కూడా ప్రశ్నిస్తూ ఉంటారు. బట్ ఈ ఘటనలన్నీ కూడా మనం అంటే ఒక డ్రామా అని అనుకోవాలా, నిజంగా యాక్సిడెంటల్ గా వాళ్ళ మీద దాడి జరిగింది అనుకోవాలా? మహాలక్ష్మి గారు, మీకు ప్యానల్ వాళ్ళ పెద్దలందరూ నమస్కారం. మన ప్రేక్షకులకు కూడా లేట్ గా దీపావళి శుభాకాంక్షలు. నిన్న జరుపుకున్నాం. ఈ 3 రోజుల పండుగ కనుక నడుస్తూనే ఉంటాయి. ఈ ఎన్నికల దీపావళిలో ఇట్లాంటి టపాసులు పేలుతూనే ఉంటాయి. ఎందుకంటే ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటుంటారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ఆరోపణలో అవసరమైంది ఏంటంటే శాంతి భద్రతలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినవి కదా. అందుకని శాంతి భద్రతలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పట్టించుకోవాలి కదా. ఒక సిట్టింగ్ ఎంపీ మీద దాడి జరిగినప్పుడు ఏదో రాజు అని చెప్పారు, ఆయన చూపించారు కొద్దిసేపు, తర్వాత రిమాండ్కి పంపించమన్నారు, అది జరిగింది. కానీ ఆ దాడికి వెనక ఉన్న కారణం ఇద్దరు ఉన్నారు కదా అన్నారు కదా, వాటి అన్నిటి గురించి చెప్పి ప్రజలకు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత పోలీస్ శాఖకు ఉంది ఖచ్చితంగా. ఇప్పుడు ఎందుకంటే అన్ని అధికారులందరూ లిటరల్లీ చెప్పాలంటే ఎన్నికల కమిషన్ పరిధిలోకి వెళ్ళిపోయినట్టు లెక్క. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం పేరుకే ఉన్న ఎన్నికల వరకు కూడా వాళ్ళ మీద అధికారాలు ఉండవు కనుక వాళ్ళు చేయాల్సిన పని. ప్రభుత్వం ఆదేశిస్తే, గట్టిగా ఆదేశిస్తే కూడా చూసినావా ఒత్తిడి చేసి ఏమన్నా చేసినట్టు అంటారు. కనుక ఈ రెండు సున్నితమైనవి. ఇప్పుడు కేసీఆర్ గాని ఇతరులు గాని పోలీసులు గట్టిగా ఆదేశం చేయలేరు. ఇప్పుడు ఏం చేయాలి? పోలీసులు నిష్పక్షపాతంగా ఈ ప్రభాకర్ రెడ్డి మీద దాడి జరిగిన దాని కేసును గురించి ప్రజలకు వివరించాల్సిన బాధ్యత డీజీపీది, పోలీసు ఉన్నతాధికారులకు, ఎంక్వైరీ చేసిన ఆఫీసర్ది. ఇది చేయాల్సిన కానీ ప్రజలకు వివరించాల్సిన అవసరం లేదు. కానీ ఏమవుతుందంటే మీడియా ట్రయల్, ఈ రాజకీయ నాయక ట్రయల్ ఎక్కువ అవుతున్నాయి అన్ని కేసుల్లో. అంతెందుకు, మనకు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిన దానిలో చూసింది కదా, రాజకీయ ఆరోపణలు రకరకాలు నడుస్తున్నాయి. ఇందులో కోమటిరెడ్డి గారు ఆ మధ్య ఏమన్నారు, మొన్న ఏమన్నారంటే ఇంకో 2 బ్యారేజీలు కూడా కూలిపోతున్నాయి. ఇది కూడా మీడియా ట్రయలే కదా, వరంగా రాజకీయ ట్రయలే కదా అంటున్నాను. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు. మనకు రేవంత్ రెడ్డి గారు ఒక మాట ఏంటంటే, ప్రశాంత్ కిషోర్ ఏది వ్యూహకర్త ఉన్న దగ్గర కోడికత్తి కేసు చూసాం మనం జగన్ మీద, ఇది అట్లాంటిదే అని ఒక అపోహ పెట్టారు. నేనేమంటున్నానంటే ప్రతిపక్షాలు ఉన్న వాళ్ళు మాట్లాడతారు, దీనికి సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వము లేకుంటే ప్రభుత్వ అధికారులు కదా. అందుకని శాంతి భద్రతలు రక్షించాల్సిన పోలీసు అధికారులు దీన్ని పూర్తిగా విచారణ జరపాలి. దీని మీద మీడియా ట్రయల్, పబ్లిక్ ట్రయల్ అవసరం లేదు. కానీ కోర్టుకైతే సమాధానం చెప్పాలి కదా, కోర్టుకైతే ఛార్జ్ షీట్ వేయాలి కదా రేపు పొద్దున. కనుక ఇది చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడున్న పద్ధతిలో ఎన్నికల కమిషన్ ఆధీనంలో ఉన్నారు కనుక చీఫ్ సెక్రటరీతో సహా వాళ్ళు దీన్ని చేయాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి డిమాండ్ సమర్థిస్తూనే కొంచెం వీటిని ఇటువంటి సంఘటనలను రాజకీయంగా వాడుకోకపోవడమే సరి అయింది. గతంలో చూసిన
మనకు హరీష్ రావు గారు యాక్సిడెంట్ చేసిండా మంచి చేసిన తర్వాత, కానీ కనపడటం గాయం అయితే కనపడుతుంది కదా, గాయం అయితే కావాలని కత్తిలో ఎవడు పొడుచుకోడు కదా. దీన్ని గమనించాలని మనం అంటున్నాం. కొన్నిసార్లు కొన్ని మాటలు ఓసారి హర్ట్ చేస్తాయి మనుషుల్ని. ఒక జరిగినప్పుడు ఎవరైనా సరే సానుభూతి చూపించాల్సిన అవసరం ఉంది. ఒక ప్రాణం పోవడానికి పనిచేసిన హత్య ప్రయత్నం కావచ్చు, హత్య కావచ్చు, ఏదైనా సరే దాన్ని కొంచెం రాజకీయంగా చేయొద్దు మనం, నా ఉద్దేశం. ఇది మిగతా అంటారా ఖచ్చితంగా ఆరోపణలు ప్రత్యారోపణలు చేయాల్సిందే. రేపు పొద్దున విధానపరమైన నిర్ణయాల మీద, విధానపరమైన వాటి మీద ఖచ్చితంగా పోరాడాల్సిందే. ఇప్పుడు ప్రభుత్వం మీద ఎన్నికలకు పోటీ చేస్తే ప్రతి వాళ్ళకి హక్కు ఉంది కదా. వాళ్ళ ప్రభుత్వ విధానాలు ఏమున్నాయి, ఇప్పుడు ప్రజలకు ఎట్లా నష్టం అవుతున్నాయి, ప్రజా వ్యతిరేక విధానాలు ఏమున్నాయి, వీటిని ప్రశ్నించాలి, వీటి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అభివృద్ధి గురించి చెప్పుకునే హక్కు ప్రభుత్వానికి ఎంత ఉందో, అభివృద్ధిలో డొల్లతనాన్ని లేకుంటే అభివృద్ధిలో వంకరతనాన్ని కూడా చెప్పే, వేలెత్తి చూపి ప్రజలకు అర్థమయ్యే విధంగా ఎన్నికలు ప్రచారం చేసే బాధ్యత అదే కదా. ఇంకా ఒక మహాలక్ష్మి గారు ఒక మాట ఉన్నది, గతంలో నక్సలైట్లు ఎన్నికలప్పుడు మాత్రమే ఎన్నికలు బహిష్కరించండి అని పిలిపిస్తూ పోస్టర్లు, బ్యానర్లు లేకపోతే గోడల మీద రాతలు రాసేవాడు. ఎందుకు? ఎన్నికలు వద్దనే వాళ్ళు కూడా ఆ ఎన్నికలప్పుడు ఎందుకు స్పందిస్తున్నారు? ఇది కూడా అంతే. నేను ఏమంటున్నా అంటే కాల్ కోల్ కర్సులోని ఉర్దూలో సామెత ఉంది. చెవులు మనం కళ్ళు మూయొచ్చు తెరవచ్చు, కానీ చెవులు మూసుడు తెరచుడు ఉండదు, చేతులు మూసుకోవాల్సిందే. కానీ కాల్ కోల్ కర్సులో అంటే ఇప్పుడు ప్రజలు ఎన్నికలప్పుడు ప్రతి విషయాన్ని నిశ్చితంగా పరిశీలిస్తే వింటారు కూడా, వినే ప్రయత్నం చేస్తారు. అది అభివృద్ధి విషయంలో కావచ్చు, దాని వ్యతిరేక విషయంలో కావచ్చు. కనుక వినే ప్రయత్నం చేసినప్పుడు అందరూ ప్రజల దగ్గరికి సెంట్రలైజ్ చేసి ప్రజల దగ్గరికి పోతుంటారు కదా. ఇప్పుడు ఏ మాట అయినా ప్రజల దగ్గర వెంటనే చేరుతుంది, దాన్ని అందరూ అర్థం చేసుకుంటారు. సబ్కా సున్నా అప్నా కర్నా అంటే అన్ని వింటున్నారు, చూస్తున్నారు. ఎన్నికల్లో 34 ఉత్తేజపోతున్నారు. కానీ మీడియా ట్రయల్ కానీ రాజకీయాల్లో కానీ కొంచెం ఈ వ్యక్తిత్వ హననాలను, వ్యక్తిగత విమర్శలను పక్కన పెట్టి రాజకీయంగా విమర్శలు పెట్టాలి. రాజకీయంగా అభివృద్ధి నిరోధకుల ప్రజల్లో చర్చ పెడతాం. ఇది కొంచెం ఆరోగ్యకరమైన చర్చ జరగాలని నేను కోరుకుంటున్నాను. రైట్ అండి. రామచంద్ర నాయక్ గారు, మీపై వస్తున్న ఎలిగేషన్స్ కి సంబంధించి మీరేం సమాధానం చెప్తారు? అంటే నిజంగానే దాడి జరిగిన ఘటనకి సంబంధించి ఎప్పుడైనా మన మీద దాడి ఎప్పుడు జరుగుతుంది, విపక్షాలు అటాక్ చేయటమో అంటే రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి చేస్తున్నారనే ఎలిగేషన్స్ మీరు చేస్తున్నారు. కానీ ఇదంతా మీరు స్వయంగా ఆడుతున్న డ్రామా అనేది మిగిలిన విపక్షాలు చెప్తున్న మాట. మీరేమంటారు? అసలు ఇప్పటి వరకు ఎందుకు రాజుని మీరు ప్రవేశపెట్టలేదు? ఏదైతే నిందితుని చూపించారో దానికి సంబంధించి కూడా మీకు ఒక క్లారిటీ ఏం లేదా? నమస్కారం అండి, అందరికీ దీపావళి శుభాకాంక్షలు. గౌరవ రామ్మోహన్ రావు గారు చెప్పిన దాంట్లో నేను ఏకీభవిస్తున్నాను. ఈ ఎన్నికల సందర్భంగా పోలీస్ యంత్రాంగం కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, పూర్తిగా ఎలక్షన్ కమిషన్ పరిధిలో వెళ్ళిపోతుంది. వారన్నట్టు ఎఫ్ఐఆర్ చేసి ప్రభుత్వ పరంగా వాళ్ళు రిపోర్ట్ చేయాల్సిన బాధ్యత కూడా పోలీస్ మీద ఉన్నది. వారన్నారు ఎవరైనా పోలీసులకు మేము ఒత్తిడి చేస్తే ప్రభుత్వం ఒత్తిడి చేస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తాయి. ఎవరైనా ఇంతవరకు మీరు ఒకసారి పెద్దలందరూ ఉన్నారు, అనేక స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి, గతంలో శాసనసభ పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. ఇటు కాంగ్రెస్ నుంచి కానీ, బీజేపీ నుంచి కానీ, అట్లాగే బీఆర్ఎస్ నుంచి కానీ ఎలాంటి రాజకీయ ఘర్షణలు కానీ హత్యా ప్రయత్నాలు కానీ జరగలేదండి. దురదృష్టం ఈ ఎన్నికలు ఎందుకో మరి ఇప్పుడు ఓడిపోతామనే భయంతోనో మరి ఏ కారణం చేతనో అనవసరంగా ఉద్రేకానికి గురై అలా ఎంపీ మీద జరిగిన దాడి ఇప్పుడు సార్ చెప్పినట్టుగా అది గాయం కనబడుతున్నది, హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. అందుకనే ఎవరైతే ఆయన మీద దాడి చేసిండో అది ప్రతిపక్షాల కుట్రనా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కుట్రనా, లేకపోతే ఎవరైనా వ్యక్తిగత కక్షతో చేసిన అనేది తప్పకుండా పోలీస్ యంత్రాంగం దాన్ని బయట పెడుతుంది. ఇవాళ కాకుండా రేపైనా బయటపడుతుంది. కానీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు మాత్రం ఇదేదో హరీష్ రావు ఫోన్ చూడండి ఒకసారి, కేటీఆర్ ఏదో కుట్ర చేసి కోడి కత్తి మమతా బెనర్జీ లాంటి వాళ్ళని పేలుస్తున్నారు. ఇలా ప్రభాకర్ రెడ్డి ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి కాదు కదా, వాళ్ళు ఏదో ఇలా జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే మమతా బెనర్జీ లేకపోతే ప్రశాంత్ పీకే పేలుస్తా ఉన్నాడు. ఇక్కడ మాకే పీకే లేరు కదండి. అందుకనే పోలీసు తప్పకుండా దాన్ని బయట పెడతారు. బాలరాజు మీద జరిగిన దాడి అయితే స్పష్టంగా కనబడుతుంది కదా. అక్కడ అభ్యర్థి యొక్క పూర్వ చరిత్ర చూడండి, వాళ్ళ పార్టీ చరిత్ర చూడండి. తప్పకుండా ఘర్షణ వైఖరి కలిగిన వ్యక్తి కాబట్టి బాలరాజు మీద అక్కడ ఓడిపోతాననే ఆ భయంతోనే ఈ యొక్క ఉద్రిక్త వాతావరణం సృష్టించినది స్పష్టంగా కనబడుతుంది. రైట్, మీరేమంటారు సంధ్యారెడ్డి గారు? ఏం చెప్తామండి, వాళ్ళు నేను ఒకటి అడుగుతున్నానండి. ఇప్పుడు మొన్న ఇబ్రాహీంపట్నంలో జరిగిన సంఘటన కూడా మనం చూసినాం. అసలు అయితే ఘోరంగా రాళ్ళు రువ్వుకోవడం. అరే ప్రజాస్వామ్యంలో స్వచ్ఛందంగా వాళ్ళ ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి. వీళ్ళకి ఎందుకండి
బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఓడిపోతామనే ఒక భయం ఎట్లా ఏర్పడిందంటే, మీరు ఒకటి గమనిస్తున్నారమ్మా, మీరు ఎక్కడ చూసినా కూడా బీఆర్ఎస్ వాళ్ళు పోయి హాస్పిటల్లో ఆ బెడ్ మీద పడుకుంటారు. ఇక్కడ హరీష్ రావు గారు, అక్కడ కేటీఆర్ గారు పరామర్శిస్తారు. మళ్ళీ కొట్టుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ లకు దెబ్బలు దాకవు, ఓన్లీ బీఆర్ఎస్ లకే దాకుతాయి. ఇక వాళ్ళే పోయేసి సింపతి కోసం, అంటే ఇందులో పాపం 119 మంది పోటీ చేస్తున్నారు. 119 మంది ఎవరు అట్లా అసమర్థతగా ఎవరు కూడా అది చేయట్లేదు. కొంతమంది ఓడిపోతే మన నియోజకవర్గాలు ఉంటాయి కదా, వాళ్ళ మీద వాళ్ళ ఎలిగేషన్ అన్నమాట. ఏదో నేను సింపతి కోసం ఓ గోల బాలరాజుకు దెబ్బ దాకిపోయింది, అయ్యో పాపము మంచి సమర్థుడు కాంగ్రెస్ లో ఇట్లా చేస్తే వచ్చి అని ఒక ఓటు బ్యాంక్ రాజకీయం కోసం. సరే, ఇబ్రాహీంపట్నంలో వ్యక్తులకు ఎవరికి గడుచుకున్నా అక్కడ క్యాండిడేట్ అయితే ఏం బయటకైతే రాలేదు. సరే, అక్కడ కాంగ్రెస్ ఇక్కడ బీఆర్ఎస్ అనేది అది కామన్. అందులో యూత్ పిల్లలు ఉంటారు, ఇంట్లో ఉంటారు, వాడు వీడు వాడనోడు ఏదో ఒక మాట అనుకుంటారు. అది అనేది పెద్ద సమస్య కాదు. ఒకటి, ప్రభాకర్ రెడ్డి గారి విషయంలో మీరు చూసిండ్రు మేడం, మీరు హరీష్ రావు గారు మీరు వీళ్ళందరూ వెళ్ళిండ్రు, చూసిండ్రు, అది ఎంత పెద్ద గాయమైంది, ఏం జరిగిందంటే ఒక ప్రజాస్వామ్యంలో ఆయన ఒక ఎంపీగా ఉన్నారు, ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అలా జరుగుతున్నప్పుడు నేను ఒకటే తెలంగాణ గవర్నమెంట్ ని నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నా, మీ చేతిలో ఈడీలు ఉన్నాయి, సిఐడీలు ఉన్నాయి, పోలీస్ లా అండ్ ఆర్డర్ మీ చేతిలో ఉంది, మీరు గవర్నమెంట్ లో ఉన్నారు, మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇది తెలంగాణ ప్రజలందరూ క్వశ్చన్ మార్క్ అన్నమాట. అన్నిట్ల మీద దాడులు చేపిస్తుంది, అందరినీ ఏదైనా మాట్లాడితే కేసులు పెట్టి చేస్తుంది, ఏదైనా మాట్లాడితే నియోజకవర్గంలో పిల్లలను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లు వేస్తారు, ఆడోళ్ళని చూడకుండా మహిళల మీద కేసులు పెడతారు, ఈ టైంలో ఏది ఉన్నా చేస్తారు. మరి ఇట్లా జరుగుతున్నప్పుడు, వరుసగా దాడులు జరుగుతున్నప్పుడు మీరు శాంతి భద్రతల విషయంలో ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? మరి ఇందులో మరి తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది? అంటే మీకు బాధ్యత లేదా? మీరు గవర్నమెంట్, ఇంకా గవర్నమెంట్ లోనే ఉన్నారు, మీరు ఆపద బాంధవం ఏదో మన పక్కన పెట్టినట్టయితే మనకు ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు? ఎందుకు మీరు సింపతి కోసం ప్రజలలోకి వెళ్తున్నారు? మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు సింపతి కోసం ప్రజలలో పోండి, అంతేగాని మేము ఇది చేస్తాము, మేము అది చేస్తాము. కాంగ్రెస్ వాళ్ళు అంటే కాంగ్రెస్ కు చరిత్ర ఉంది, రేవంత్ రెడ్డి గారు ఇట్లా. రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది 100% కరెక్ట్. ఆయన ఎప్పుడు కూడా తప్పేం చెప్పట్లేదండి. అరే, ప్రజాస్వామ్యమే వెళ్తున్నాము, ఎవరినన్నా మేము చేసిన అభివృద్ధి ఏంది? వాళ్ళకి 9 సంవత్సరాలు ఇచ్చిన 9.5 సంవత్సరాల అభివృద్ధి వాళ్ళు ఏం చేసిండ్రు, మేమేం చేస్తాం అనేది వాట్ ఈజ్ వాట్ అనే ప్రజలలో కోదామంటున్నాం. మేమేదో సింపతి కోసం పోయి కాంగ్రెస్ వాళ్ళ మీద మేమేమో కోసుకొని మేమేమో కొట్లాడుకొని హాస్పిటల్ అడ్మిట్ అయ్యి గ్లూకోజ్ లెక్కించుకొని ఇంత పెద్దగా చూపించుకొని పబ్లిక్ లో ఇది ప్రజలకు అవసరమా? ఇది పబ్లిక్ లకి ఏమన్నా ఉపయోగపడుతుందా? ఇది ఒక్కటి అనేది ఎవరని ఏ పార్టీ అయినా పక్కన పెట్టండి, ఇది మంచి పద్ధతి కాదు, ఇది మంచి సంస్కృతి కాదు. కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటివి ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ లో చాలా జరిగినాయంటే కాంగ్రెస్ చాలా చరిత్ర ఉందండి. మీరు నిన్నమన్న ఉద్యమం కోసం పుట్టిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ. అది 20 ఏళ్ళు అంటే 130. మీరు మా దాంట్లో ఎంతో చెప్పండి, ఉద్యమం చేసిండ్రు, తెలంగాణ వచ్చింది. మీకు నేను బీఆర్ఎస్ నాయకునికి ఒకటే అడుగుతున్నా, 9.5 సంవత్సరాలు మీకు తెలంగాణ ప్రజలు అధికారం ఇచ్చిండ్రన్న, మీరు ఏం చేసిండ్రో, మీరు ఏం అభివృద్ధి చేసిండ్రో తెలంగాణ ప్రజలు గమనిస్తారు. మీరు ఏం చేయబోతున్నారు, మీరు గతంలో ఏం చేసిండ్రు, గతంలో చేయలేని ఇప్పుడు ఎట్లా చేయగలుగుతారు అనేది ప్రజలకు మీరు వివరంగా, మేము కాంగ్రెస్ పార్టీ ప్రజలలో పోతున్నాం, వాళ్ళకి అధికారం ఇచ్చినాము, వాళ్ళు ఏం చేయలేదు అంటున్నారు కదా, ఇంత వ్యతిరేకత ఉంది కదా అని చెప్పి ప్రజలకు వెళ్తే అది మీరు గుర్తించుకోలేకపోతున్నారు. మేము అనేది ఒక్కటే, మీరు అప్పుడు చేయండి, ఇప్పుడు ఏం చేస్తారనే తెలంగాణ ప్రజలు కూడా తెలియకపోయినా కూడా మా ప్రచారంలో 100% మేము చెప్పగలుగుతాం. ఎవరికి నచ్చితే వాళ్ళు ఓటేస్తారు, మాకే వేయండి వీళ్ళకి వేయకండి అని మేము చెప్పట్లేదు. వాళ్ళు చేసిన అభివృద్ధి ఏంది, మేము గతంలో చేసిన మా చరిత్ర చూసుకోండి. నేను రాజనీతి వేదికగా అడుగుతున్నానమ్మా, ప్రతి విషయంలో వీళ్ళ భయాందోళనతో, వాళ్ళ మొహాలలో భయంతో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ప్రతిసారి మీరు చూస్తుంటా 3 గంటల కరెంటు తప్ప ఇంకొక విషయం మాట్లాడట్లేదు. ఇక్కడ వక్తలు కూడా, మా రామ్మోహన్ అన్న కూడా గమనించాలి, బీజేపీ నాయకులు కూడా గమనించాలి. వాస్తవంగా కూడా కర్ణాటక రాష్ట్రం 3 గంటల కరెంటు రేవంత్ రెడ్డినే చూపిస్తారు. తెలంగాణలో ఇదొక్కటే సమస్య ఉందమ్మా. తెలంగాణలో ఎన్ని హామీలు ఇచ్చిండ్రు బీఆర్ఎస్ పార్టీ, మరి ఎందుకు నెరవేర్చలేకపోతుంది? కర్ణాటక విషయం ఎందుకు తీస్తున్నారు మీరు? కర్ణాటక విషయానికి మన దానికి వనరులు మన తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ గుండెకాయలు అంటే 100 సార్లు చెప్పినాము. నేను అనేది ఒకటే, మరి మీరు ఇంత తెలంగాణ రాష్ట్రాన్ని మీరు తెలంగాణ రాష్ట్రానికి కర్ణాటకకు మీరు పోల్చుకుంటున్నారు కదా. నేను ఒకటి అడుగుతున్నా, సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వెల్ తెలంగాణలో ఈ 3 నియోజకవర్గాలు డెవలప్ అయినట్టుగా ఇంకా మిగతా 116 ఎందుకు డెవలప్ కాలేదు? ఎందుకు కాలేదు? మరి ఇవెందుకు మరి మీరు ఎందుకు పోల్చుకోవట్లేదు? నేనేం చెప్తున్నాను, ఏ నియోజకవర్గం అభివృద్ధి అయింది?
మరి మీరేమో తెలంగాణలో ఏమో తెల్లగా ఎలగబెట్టరు, మీరు తెలంగాణలో పక్కనున్న నియోజకవర్గాలకు నిధులు ఇయ్యరు. స్పెషల్ ఫండ్ అని చెప్పేసి 1 2 కోట్లు స్పెషల్ ఫండ్ మిగతా నియోజకవర్గాలకు పోతాయి, గజవేలి సిరిసిల్లక 1000 కోట్లు పోతాయి. అవి పాసిబుల్ అండి? ఇవన్నీ ప్రజలకు మేము చెప్పుకోవద్దా? అరే మీరు తెలంగాణలో మీరు కరెక్ట్ గా మంచిగా చేసింది కదా, ఆ 3 నియోజకవర్గాలకు డబ్బు మొత్తం అన్ని నియోజకవర్గాలకు ఇస్తే డెవలప్ అయితే ఇలా మీకే ఓట్లేస్తారు కదా ప్రజలు. ఎవరు కాదంటున్నారు? మీరు ఒక్కటే అన్నా, మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి, దళిత బంధుకి ఎవ్వరికి ఇవ్వలేదన్నా. ఒక 10 మందికి ఇచ్చిందేమో, ఊరికి 2 ఇచ్చిందేమో, చాట్ల తవుడు పెట్టి కుక్కల కొట్లాడ పెట్టిరు. వాస్తవంగా మంచిగా ఉన్న మా ఊర్లలో అందరూ మంచిగా ఉన్నోళ్ళు, వీళ్ళకి వచ్చిందంటే వీళ్ళతో గొడవలు పెట్టుకున్నారు. అంతకు మించి నిజంగా కూడా చేయలేదు. అందరికి మేము సంతోషిస్తాం కాదను. ఎస్సీ ఎస్టీ బడు బలహీనమైన వర్గాల కోసం మీరు ఏం చేసినా కూడా మేము స్వాగతిస్తాం. దాని విషయంలో ఎలాంటిది కూడా ఉండదు. మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. ప్రజాస్వామ్యంలో సమస్యలు ఓటు అనేది ఇప్పుడు రాజ్యాంగం కల్పించిన హక్కు. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళేసి ఓటు ద్వారా ఎవరు ఏ నాయకుడు కరెక్ట్ ఉంటారు. సరే మా నాయకులైనా ఎవరైనా ఇతర నుంచి ఏ పార్టీలకు పోతారు, ఏ పార్టీ ఇతరికి వచ్చిరు, వీళ్ళు ఏం చేసి ప్రజలేం పిచ్చోళ్ళు గారు, ప్రజలు ఆలోచిస్తారు. వీళ్ళు మాకు చేయగలుగుతారా నిజంగా? రైట్ సంధ్య గారు, శంకర్ గారితో మాట్లాడదాం, బుస్సాపు శంకర్ గారితో. శంకర్ గారు మీరేమంటారు? ఈ దాడుల విషయానికి సంబంధించి మీరు ఎలాగో ఎలిగేషన్ చేస్తూనే ఉన్నారు, బీజేపీ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ రెండు ఒకటే అని బీజేపీ అంటది, అండ్ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని కాంగ్రెస్ అంటూ ఉంటాయి. మరి ఈ నేపథ్యంలో ఈనాటి ఘటనకి సంబంధించి అసలు మీ ఒపీనియన్ ఏంటి? ముందుగా ఈ చర్చలో పాల్గొన్న నాయకులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. అదే విధంగా మహాలక్ష్మి గారు మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు. అయితే ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వానికి భయం పట్టుకుంది. ఎందుకంటే వీళ్ళు మేము అన్ని వర్గాల్ని సంతృప్తి పరిచినామన్నారు. మరి ఈ 10 ఏళ్లలో మా అభివృద్ధి చాలా చేసినామన్నారు. మీరు అభివృద్ధి చేసి ఉంటే మీకు ప్రజలే మీకు స్వాగతం పలుకుతారు. అయితే వీళ్ళు భయంతో ఏం చేస్తుండంటే వీళ్ళు నాటకాలు ఆడుతూ ఉన్నారు. అంటే అక్కడ గాయమైంది. మొన్న హరీశ్వరరావు గారు ఏ విధంగా పరిగెత్తిండ్రు, కొత్త ప్రభాకర్ రెడ్డికి ఆయన మీద దాడి జరిగిందని ఎంత పరుగున వెళ్ళిండు. నిన్న గువ్వల బాలరాజ్ దగ్గరికి కూడా కేటీఆర్ గారు వెళ్ళి. మరి ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రాక చాలా మంది పరిగెత్తే 120 స్పీడ్ల పరిగెత్తే ట్రైన్ కు ఎదురుగా పోయి చనిపోయిన ఘటనలు ఉన్నాయి. అటువంటి ఒక్క ఇంటికి కూడా, ఒక్క నిరుపేద ఇంటికి కూడా, ఒక్క నిరుద్యోగి ఇంటికి కూడా ఈ ప్రభుత్వ అధికారులు కేటీఆర్ గాని, హరీష్ గాని, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గాని, కవితమ్మ గాని ఎవ్వరు వెళ్ళి పరామర్శించలేరు. మరి మీ ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులను గాని, మంత్రులను గాని, ఎమ్మెల్యేలు గాని చిన్న దాడి అయితే మీరేదో గగ్గోలు పెట్టేస్తున్నారు. మరి ఈ కల్చర్ తీసుకొచ్చిందే మీరు. గతంలో నిజామాబాద్ ఎంపీ అరవింద్ పైన వారి ఇంటికి వెళ్ళి వారి అమ్మగారి ఇంట్లో ఒక్కరే ఉంటే అక్కడ వెళ్ళి దాడి చేసిండ్రు. అదే విధంగా ఈ యొక్క ఆర్మూర్ నియోజకవర్గం గగ్గుపల్లిలో కూడా ఎంపీ పైన దాడి చేసిండ్రు. అదే విధంగా నిజామాబాద్ రూరల్లో మరి ఇందల్వాయి దగ్గర కూడా దాడి చేసిండ్రు. మరి ఆ రోజు ఎందుకు స్పందించలేరు? మీరు అధికారంలో ఉన్నారు కదా, ఇవన్నిటికీ మీరే కదా పోషిస్తున్నది, ఈ దాడిలు మీరే చేయిస్తున్నారు కదా. అంటే మీకు ఒక అభద్రతా భావం ఏర్పడింది. మీకు క్లియర్ కట్ సీన్ అర్థమైపోయింది. మోడీ గారు మొన్న మందకృష్ణ కార్యక్రమానికి కూడా వచ్చిండు. అదే విధంగా మొన్న ఎల్బీ నగర్ కార్యక్రమానికి కూడా వచ్చిండు. మరి లక్షలాది మంది స్వాగతం పలుకుతా ఉన్నారు. ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వము పూర్తిగా వైఫల్యం చెందింది. ఎందుకంటే అన్ని వర్గాల్ని మోసం చేసింది. దళిత బంధు అన్నారు, 10 లక్షలు అన్నారు. వాళ్లకు ఎక్కడో ఊరికి ఒక్కరికో ఇద్దరికో ఇచ్చి అరకొర ఇచ్చి దాంట్లో 30 నుంచి 50% కమిషన్లు తీసుకున్నారు. అదే బీసీ బంద్ వస్తే మరి కేవలం ₹1,00,000 అన్నారు, వాళ్ళని అన్యాయం చేసిండ్రు. మరి మైనార్టీ బంద్ అన్నారు, వాళ్ళకు కూడా 10 లక్షలు ఇవ్వాలి కదా, వాళ్ళకు ఒకటే ₹1,00,000 ఇస్తామని చెప్తారు. ఈ వ్యత్యాసం ఎందుకు? అదే విధంగా ఇప్పుడు వీళ్ళు రాష్ట్రంలో ఏమన్నారు, అన్ని కుల సంఘ భవనాలు నిర్మిస్తున్నామన్నారు. కోకాపేటలో ప్రతి ఒక్కరికి 1 ఎకరం భూమి ఇస్తున్నాము, 2 ఎకరాల భూమి ఇస్తున్నాము, 1 కోటి ఇస్తున్నాము, 2 కోట్లు ఇస్తున్నామని ఊరించిండ్రు. మీరు ఇప్పటి వరకు కూడా ఒక్క సామాజిక వర్గానికి కూడా ఒక్కటంటే ఒక్కటి నిర్మించిన పాపాన పోలేదు.
రైట్ శంకర్ గారు, మనం రామ్మోహన్ గారితో మాట్లాడిన తర్వాత మిగిలిన విషయాలు డిస్కస్ చేద్దామండి. కార్మికులు, మేధావులు అన్ని వర్గాలు కూడా వీళ్ళని వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి ఏం చేయాలో అర్థం కాక వీళ్ళు ప్రభుత్వం నుండి ఇగో నిన్న చిన్న చిన్న ఆర్టిస్టుల తోటి కూడా వీళ్ళు డబ్బులు ఇచ్చి మాట్లాడిపిస్తున్నారు. అప్పుడు ఎట్లుండే తెలంగాణ, ఇప్పుడు ఎట్లుండే? అప్పుడు మంచిగా ఉండే. ఆ ఉమ్మడి రాష్ట్రంలో అన్నా కానీ ఉద్యోగ నోటిఫికేషన్స్ వచ్చి ఉద్యోగాలు వచ్చినాయి, కానీ మీరు వచ్చినాక అన్ని వర్గాలు బిచ్చమెత్తుకునే పరిస్థితికి వచ్చింది. అంటే బిచ్చగాళ్ళని చేసిండ్రు. మీ యొక్క కుటుంబాలు బాగుపడాలి, అన్ని వర్గాలు, సబ్బండ వర్గాలు, నిరుద్యోగులు అందరు కూడా రోడ్డు మీదకి వచ్చేసిండ్రు. వాళ్ళందరూ ఆవేదన చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఓటు ద్వారా శంకర్ గారు, ఒక 5 నిమిషాల్లో నేను మిమ్మల్ని చేస్తానండి. మీరు మళ్ళీ మీ వాయిస్ వినిపిద్దురు గానీ మనకి రామ్మోహన్ గారు టైం లిమిట్ ఇచ్చారండి. పాపం వారు వేరే పార్టిసిపేట్ చేస్తున్నారు. రైట్ రామ్మోహన్ గారు, దాడులు చేయించుకోవటం కానీ లేదా నిజంగా దాడి జరగటం కానీ ఈ 2 విషయాల్లో ఏది నిజమైనా కూడా స్వయంగా దాడి చేయించుకుని మనం ఏదన్నా ప్రజల నుంచి సింపతి పొందాలనే ఆలోచనలో అధికార పక్షం ఉంటే గనక ఎంతవరకు ఇది వర్కౌట్ అయ్యి ఓట్లుగా మారే అవకాశం ఉంటుంది? ఎట్ ద సేమ్ టైం నిజంగానే దాడి జరిగితే ఒకవేళ ఈ విషయానికి సంబంధించి ఇది కూడా ప్రజలు దీన్ని రిసీవ్ చేసుకొని కాంగ్రెస్ కి ఓటు వేస్తారా అంటే ఎక్కడ ఇదవుతుంది? అది కూడా బీఆర్ఎస్ కి ఎలా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? మనకు చరిత్రలో చాలా ఉదాహరణలు ఉన్నాయి మహాలక్ష్మి గారు. చంద్రబాబు నాయుడు గారి మీద అలిపిరి దాడి జరిగిన తర్వాత 9 నెలల ముందు ఎన్నికలు పోయారు కదా. ఏమైంది? ఓడించారు కదా ఆయన. అయితే ముందస్తు ఎన్నికలు పోతే నేనేమంటాను, సానుభూతి రాజకీయాలు, ఇట్లాంటి రాజకీయాలు ప్రజల మీద పనిచేయవని నా ఉద్దేశం. కొన్నిసార్లు పనిచేస్తుండొచ్చు ఆ యొక్క నియోజకవర్గంలో, కానీ ఎల్లప్పుడూ పార్టీలు గమనించాల్సింది నా విజ్ఞప్తి ఏంటంటే తమ బలాల మీద ఆధారపడండి, ఎదుటి వారి బలహీనతల మీద కంటే అని నేను అంటాను. ఇంకా ఇప్పుడు ఇంతకుముందు సంధ్యారెడ్డి గారితో ఏకీపిస్తున్నాను. రేవంత్ రెడ్డి గారి డిమాండ్ కరెక్ట్. ఇవాళ అధికారులు స్పష్టంగా స్పందించాలని నేను కూడా డిమాండ్ చేస్తున్నాను పౌరుడిగా. కానీ ఇక్కడ ఏమవుతుందంటే కర్ణాటక రాజకీయాలు చూపించో అట్లా కాదు. అంటే కర్ణాటక వాళ్ళు వస్తున్నారు కనుక కర్ణాటక రాజకీయాలు చూపెడుతున్నారు. అనుకోకుండా నేను ఇప్పుడు బెంగళూరులో ఉన్నాను. గత 3 రోజుల నుంచి బెంగళూరులో ఉన్నాను. మోడీ సభ వరకు హైదరాబాద్ లో ఉన్నాను. మోడీ సభలో కూడా చూడండి, పాపం ఒక అమ్మాయి ఎలక్ట్రిక్ స్తంభం ఎక్కే ప్రయత్నం చేసింది. వారు ప్రస్తావించలే శంకర్ గారు. ఎందుకు అంటే నిజంగా నేను అనుకున్నా అంటే ఈ ఎంఆర్పి దానికోసం అనుకున్నా. పాప ఆ అమ్మాయిని ఎంక్వైరీ చేస్తే ఏం తెలిసిందంటే ఉద్యోగం రాలేదని బాధపడుతూ చచ్చిపోతా అనుకున్నాడు. మోడీ గారు పదే బేటీ కింది దిగు, బేటా కింది దిగు అని చెప్పి ఎన్నిసార్లు అన్నాడు. అందుకని నేను ఏమంటున్నానంటే యువతకు ఆకాంక్షలు తీరలేదు. నీళ్లు నిధులు నియామకాల్లో నీళ్లు కొంతవరకు అయినా నిధులు ఎట్లాగ వచ్చినాయి రాష్ట్రం వేరు కావడం వల్ల. ఇంతకుముందు కర్ణాటక బెంగళూరు ఉంది, మనకు హైదరాబాద్ ఉంది, మహారాష్ట్రకు బొంబాయి ఉన్నది, ఢిల్లీకి ఢిల్లీ ఉన్నది. కనుక నేనేమంటున్నానంటే నగరాలు ఉండడం కాదు ఇక్కడ సమస్య. ఆయా రాష్ట్రాల ప్రయోజనాలు ఆ రాష్ట్రాలకి పరిమితం అవుతాయి. ఆ రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలు రాష్ట్ర ప్రజలు చూసుకుంటారు. బెంగళూరు ఉదాహరణ, పక్కింటి ఉదాహరణ మనకి ఎందుకు అనుకుంటే పక్కింటి వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు ఉదాహరణ చూపెడుతున్నారు. ఇప్పుడు నేను బెంగళూరులో ఉన్నాను, ఎంక్వైరీ కూడా చేస్తున్నాను. ఎన్ని గంటల కరెంట్ ఇస్తున్నారు, ఏం జరుగుతుంది, నేను వచ్చిన తర్వాత మాట్లాడతాను. నాకు కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. బెంగళూరులో కరెంట్ పోవడం లేదు. బెంగళూరులో నగరంలో కరెంట్ పోతే ఎట్లా హైదరాబాద్ పోతా, 1 నిమిషం పోతే అసెంబ్లీలో గగ్గోలు పుట్టింది. అందుకని ఎదుటి వారి బలహీన మీద ఆధారపడకుండా మన బలాల మీద ఆధారపడుతున్నాం. ఒకటి. రెండోది, ఆత్మహత్యలు కానీ వీటికి ప్రేరేపించదు దయచేసి. అది ఏవైనా కావచ్చు, ఉద్యమ సమయంలో ఆత్మహత్యలు కావచ్చు, నిరుద్యోగుల ఆత్మహత్యలు కావచ్చు, ఏవైనా సరే వీటిని రాజకీయం చేయొద్దని పార్టీలను కోరుతున్నాను. ఎందుకంటే ఆత్మహత్యలను మనం ప్రమోట్ చేస్తే ఏమవుతుందంటే ప్రతిసారి ఇదే జరుగుతుంది కదా. మన ప్రభుత్వాల్లో మారుతుంటాం, పార్టీలు మారుతాయి, ప్రభుత్వాలు శాశ్వతమైన ప్రభుత్వాలను నడపాలంటే కొంచెం పార్టీల రాజకీయాల్ని ఆత్మహత్యల వైపు, బలహీనతల వైపు పోవద్దని నా ఉద్దేశం. పార్టీల పరంగా వ్యక్తిగత హననం కానీ వ్యక్తిత్వ హననం కానీ చేయకుండా ఉండాలి. ఇది కొంచెం మెల్లమెల్లగా మనకు కూడా వస్తుంది. తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చింది, ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ కూడా వస్తుంది. కులగజ్జి లేదు మనకు, వర్గం మాత్రమే ఉంది. తెలంగాణలో ఇప్పటికి కూడా కులగజ్జి లేవు. కానీ కులాల పరంగా కానీ కొంచెం ఈ ఆవేశాల పరంగా కానీ పార్టీలు ఎన్నికల సమయంలో పాటించాలి. ఒక్క మాట చెప్పి ముగిస్తాను. గతంలో ఇది కొత్తదేం కాదంటున్నాను. డబ్బులు పంచడము, మద్యం పంచడము, అట్లాగే ఎదుటి పార్టీల మీద ఆరోపణలు చేయడం కొత్తగా 1951-52లో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల్లో ఒక మాట కాంగ్రెస్ వాళ్ళప్పుడు ఈ పంచలు పంచిండ్రట. పంచుకుంటూ దుర్మార్గమైన ఆరోపణ చేసిన కమ్యూనిస్టుల మీద. ఏమనంటే అప్పుడు కమ్యూనిస్టులు పీడీఎఫ్ అని పోటీ చేసేవాళ్ళు, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అని. వాళ్ళది చేయి గుర్తు అప్పుడు. ఇప్పుడు కాంగ్రెస్ కున్న గుర్తు వాళ్ళకి చేయి గుర్తు అప్పుడు. అరే చెయ్యి అంటే తెలంగాణలో ఒకటి ఉన్నది. అప్పుడు హైదరాబాద్ స్టేట్ కదా, హైదరాబాద్ స్టేట్ అంటే తెలంగాణ మొత్తం హైదరాబాద్ స్టేట్ లో ఉన్నది.
వాళ్ళు ఏమన్నారట అంటే చెయ్యి గుర్తు అంటే ఉప్పలమ్మ మొలుస్తుందిరా, మనకు మొండి చెయ్యి అది, ఉప్పల మొలిసినట్టే మీ చెయ్యి గుర్తుకేస్తే మీ సంసారం నాశనం అవుతుంది సెంటిమెంట్ ప్రచారం చేశాం. చూడండి దుర్మార్గం, ఇవాళ కొత్త కాదది, 51, 52లో చేసాం, మార్చిలో జరిగే మనకి ఎన్నికలు. అప్పుడు కమ్యూనిస్టులు ఏమన్నారట అంటే మీరు పంచెలు వంచారు కదా కాంగ్రెస్ వాళ్ళు, అంగీలు అమ్ముకున్నారా వీళ్ళు అని చెప్పి వాళ్ళు చేసినట్టు. అంగిబాట కూడా వచ్చింది కేంద్రం నుంచి పైనుంచి, పంచెలు వంచారు అంగీలు అంటే. ఆఖరికి ఏమైంది, మొండి చేయన్న PDF కు గజ్వేల్, సిద్దిపేట, కరీంనగర్ ఇట్లా వరుసగా అన్ని నియోజకవర్గాలు, తూర్పులో నియోజకవర్గాలన్నీ కూడా నల్గొండ, ఖమ్మము, వరంగల్, మెదక్, ఇట్లా కరీంనగర్ తూర్పు నియోజకవర్గాల్లో దాదాపు 20-22 మంది PDF అభ్యర్థులు గెలిచారు. మొండి చేయన్నది గెలిచింది కదా. సెంటిమెంట్ ను ఉపయోగిస్తాయి పార్టీలు, లేకపోతే దుర్మార్గంగా ఇట్లాంటి ఆరోపణలు చేస్తాయి, పంచలు మంచి అంగీలు అమ్ముకునే చేస్తారు. ఇవన్నీ కూడా వర్కౌట్ కావంటున్నాను నేను. ప్రజలు చూసేది మాకేమొస్తుంది. గురజాడ అప్పారావు గారు కన్యాశుల్క నాటకంలో చివరికి నాకేమొస్తుందో ప్రజలు ఆలోచన చేస్తారు అంతే తప్ప ఈ మీద రాజకీయాల గురించి, సానుభూతి రాజకీయాల గురించి ఆలోచించారు. స్పష్టంగా పార్టీలన్నీ కూడా హుందాగా వ్యవహరించండి. ఈ ఎన్నికలు ఇంకో 15 రోజులు ఉన్నాయి, నామినేషన్లు ముగిస్తాయి. ఈ 15 రోజులు హుందాగా వ్యవహరించండి, పరస్పరం ఆరోపణలు చేసుకోకండి. దాడుల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. నిన్న బాలరాజు గారి మీద దాడి కావచ్చు, మన ప్రభాకర్ రెడ్డి మీద కావచ్చు, రేపు ఎన్ని జరుగుతాయి మనం కూడా చెప్పలేము. కనుక వీటి విషయంలో కొంచెం మానవీయ దృక్పథంతో ఆలోచించారు. ఎవరిని కూడా వ్యక్తిత్వ హననం చేయకుండా ఉంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ, మిగతా మిత్రులు క్షమించాలని, నాకు వేరే 8 నుంచి 9 దాకా వేరే టీవీ కార్యక్రమం తప్పనిసరి ఉంటుందండి, దయచేసి నన్ను క్షమించి విడిచిపెట్టాలని కోరుతూ ముగిస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ రామ్మోహన్ గారు, మార్నింగ్ అనాలిసిస్ లో మాతో పాటు పార్టిసిపేట్ చేసినందుకు. రైట్, రామచంద్ర నాయక్ గారు, ఏది ఏమైనా ప్రజలు ప్రతిదీ గమనిస్తూనే ఉంటారు. ప్రతిదీ ఇవాళ రేపు అంటే ప్రతి చిన్న విషయం సోషల్ మీడియాలో అవేర్నెస్ వచ్చేస్తోంది. అంటే ఎవరికి అనుకూలంగా వారు రాసుకునే హక్కు వాళ్ళకు ఉంది కాబట్టి చాలా ప్లాట్ఫామ్స్ వచ్చేసినాయి. సో దీన్ని బట్టి ఏదైనా నిజంగా కుట్ర జరిగినా, లేదంటే ఒకవేళ అది నటన అయినా కూడా ప్రజలు ప్రతిదీ బేరేజ్ వేసుకుంటారు కదా. అంటే ఈ ఒక్క సంఘటననే బేస్ చేసుకొని మీకు ఓట్లు వేయటం అనేది జరగదు. మీరేమంటారు? అది సాధ్యం కాదండి. మేము చేసిన అభివృద్ధి, మా క్యాండిడేట్ల యొక్క మంచితనం, మా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, వాటి మీదనే ఓట్లు పడతాయి తప్ప ఇదేదో నాటకాలు ఆడితేనో లేకపోతే ఏదో దాడి చేశారని చెప్పి ఏదో ఆరోపణ చేస్తే ఓట్లు పడతాయని మేమే ఆ భ్రమలో లేము. ఎందుకంటే ఇంతకుముందు మిత్రుడు శంకర్ గారు కానీ సంజయ్ రెడ్డి గారు కానీ చెప్పిన దాంట్లో ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళ మేనిఫెస్టో రూపంలో కావచ్చు, లేకపోతే వాళ్ళు చేసిన గతంలో చేసిన అభివృద్ధి కావచ్చు, లేకపోతే ఇప్పుడు మేము చేస్తున్న అభివృద్ధి కావచ్చు, మేము ఈ 9.5 సంవత్సరాల కాలంలో ఏ వర్గాలకు ఏ రంగాలలో ఏం సాధించినాం అనేది స్పష్టంగా ప్రజలకు చెప్తున్నాము, సోషల్ మీడియాలో చెప్తున్నాం, టీవీలలో చెప్తున్నాం. ప్రజలకు రేపు జరగబోయే, రేపు 3వసారి ముఖ్యమంత్రి అయితే మేము ఏం చేయబోతున్నాం అనేది కూడా కేసీఆర్ భరోసా పేరుతో మా మేనిఫెస్టోను చాలా స్పష్టంగా. ఎందుకంటే గతంలో 200 రూపాయల పెన్షన్ ఉంటే మేము 1000 చేసి 2016 చేసి ఇప్పుడు 5016 చేస్తామంటున్నాం. విడతల వారికే పెంచుతామంటున్నాం. ప్రజలు మమ్మల్ని నమ్మి ఆశీర్వదిస్తేనే మేము గెలుస్తాం. మేము ఏదైనా తప్పు చేయడం నమ్మకం లేదంటే మాకు ఓటేయారు. కాంగ్రెస్ పార్టీ ఏంటంటే గతంలో వాళ్ళు ఏమైనా చేసినవి ఉంటే చెప్పుకోమనండి, తప్పేం లేదు. కానీ మరీ వ్యక్తిగత ఆరోపణలు లేకపోతే ఎవరినో పోల్చడం, అటువంటి ఘర్షణ వాతావరణాన్ని రాష్ట్రంలో సృష్టించడం అనేది చాలా తప్పండి. అది ఎందుకంటే ఎవరికైనా మంచిది కాదు. రాజకీయాలు రేపు 30వ తారీఖు ఓటింగ్ అయిపోయిన తర్వాత 3వ తారీఖు డబ్బాలు ఇప్పినాక ప్రజలు ఎవరికి మాండేట్ ఇస్తారో, ఎవరికి తీర్పు ఇస్తారో వాళ్ళే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తారు తప్ప మన పరస్పర ఆరోపణలు చేసుకున్నంత మాత్రాన మనకేం ఓట్లు పడవండి. మా విధానాలు, మా ప్రభుత్వం చేసిన ఈ సంక్షేమ పథకాలే మమ్మల్ని 3వసారి ప్రభుత్వాన్ని తీసుకొస్తాయనే దృఢమైన నమ్మకంతో మేము ఎన్నికల్లో పోతున్నాం. శాంతియుతంగా ప్రచారం చేసుకుంటున్నాం. కొన్ని దురదృష్ట ఘటనలు అటువంటి జరగకూడదని మేము కూడా కోరుకుంటున్నాం. స్పష్టంగా కనబడదు కదండి బాలరాజు మీద దాడి, అవి కూడా ఏదో నాటకాలు అంటున్నారు. ఎవరైనా కావచ్చు. ఇవాళ కేటీఆర్ పోయిండు, హరీష్ రావు పోయిండు అని మాట్లాడుతుంది శంకర్ గారు. తప్పకుండా అండి రేపు మీ పార్టీలో ఎవరికైనా చిన్న దెబ్బ తగిలినా మీ నాయకుడు అక్కడ వాలాల్సిందే. అది సహజమైన, అది ధర్మం. పార్టీ నాయకుడు ఒక కార్యకర్త మీద లేకపోతే ఒక అభ్యర్థి మీద, ఒక ఎంపీ మీద ఒక దాడి జరిగితే తప్పకుండా పరామర్శిస్తారు. మీరు అన్నట్టు ఎవరైనా యువకులు అటువంటి జరిగినప్పుడు కూడా పోయి శంకర్ గారు అడిగినట్టు మీ నేతలకి ఏమైనా అయితే పరుగున వెళ్లే మీరు విద్యార్థులు కానీ లేదంటే రైతు ఆత్మహత్యలు కానీ జరిగినప్పుడు ఎంత త్వరగా వెళ్లి మీరు పరామర్శిస్తున్నారు? ఇప్పటి వరకు వెళ్ళలేదు కదండి. ఎక్కడికక్కడ స్థానికంగా ఎక్కడైనా జరిగినప్పుడు ఆ స్థానిక మంత్రి కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే కావచ్చు పరామర్శించకుండా ఎవరం లేవండి. అటువంటి ఏం జరగదు.
రైట్ అండి. అన్న ఇంకొకటి నాయకన్న, ఇప్పుడు ఒకటి మీరు చెప్తున్నారు మేము 5,000 రూపాయల వరకు పెన్షన్ పెంచుతున్నాం అన్నారు. పెన్షన్ ఎవరికి కావాలన్నా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వండి. ఇవాళ నీ ఇంట్లో అయినా, నా ఇంట్లో అయినా, మేడం ఇంట్లో అయినా, ఎవరింట్లో అయినా ఉద్యోగం రాక ఎంతమంది పిల్లలు రోడ్ మీదకి వస్తున్నారు. మీరు పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వకుండా ఉద్యోగ నోటి